ఎవరా ఫోను? సీత ఎక్కడుంది? మాట్లాడకుండా ఇంటికొచ్చే, లేకపోతే నేను రావాల్సి వస్తుంది అంటున్నావు. ఆ ఫోటోలు హారతి పంపిందనుకొని అక్కా చెల్లెలిద్దరూ హారతి మీద విరుచుకుపడ్డానికి వెళ్లారనుకుంటా. రోడ్డు మీద ఆవిడను చెడుగుడు ఆడుతున్నారట. హారతి ఫోన్ చేసి ఏం పద్ధతిది, పోలీసులకు ఫోన్ చేయాలా అంటుంది. అందుకే సీతను ఇంటికి రమ్మని చెప్పాను. పిఠాపురం వారి నీళ్లు తాగుతున్నారు కదా, అసలే రోషం గల వాళ్ళు. ఇప్పుడు పౌరుషంతో వెళ్లారు. ఈ ఇంటి ఆడవాళ్ళకి ఆ మాత్రం ఉండకపోతే ఎలా? దాని చూరు పెకలాల్సిందే. అదేమైనా పద్ధతి గలదటనా? దానికి చేతనైంది చేసుకోమనక వీళ్ళనింటికి రమ్మనడం ఏమిట్రా? చెడుగుడుతో వదిలేవాళ్ళ ఏమిటి వీళ్ళు? చీల్చి చెండాడేవాళ్ళు. రోడ్డు మీద చండాలంగా ఉంటుందని రమ్మన్నానమ్మా. మన స్టేటస్ కూడా చూసుకోవాలి కదా. తేడాలు వచ్చినప్పుడు స్టేటస్ కాదురా చూడాల్సింది, మళ్ళీ మన జోలికి రాకుండా బుద్ధి చెప్పడం. సర్లే, నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా. మంగా మరి ఏమన్నారు? తమరి విషయం విశ్వవిదితమేగా. 10 నిమిషాల్లో నీ ముందు ఉంచుతానన్నాను కదా. అడుగో వస్తున్నాడు చూడు. ఏయ్, నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? హలో, నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టే వచ్చాను. ఏయ్, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. పిలిచిన వాళ్ళు పెద్దవాళ్ళు, కలవకుండా వెళ్ళను. నువ్వు పో అంటే పోవడానికి నేను మేనేజ్ లేనివాని కాదు. అయితే ఇప్పుడు గెట్ అవుట్. గెట్ అవుట్. సాకేత్, ఏమిట్రా అతన్ని వెళ్ళు అని అలా పోట్లాడుతున్నావు? పోట్లాడటం ఏంటి? పోట్లాడటం ఇతనికి మన ఇంట్లో ఏం పని? అతనికి పనుండి రాలేదురా, నేనే పనుండి పిలిపించాను. నువ్వు పనుండి పిలిపించావా? ఇతనితో ఏం పని? అవన్నీ నీకు చెప్పాలంటరా? ముందు అతను కూర్చో. నువ్వు కూడా కూర్చో. సంజయ్ కూర్చోయా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. కూర్చో. తను ఎవరో తెలుసా? మేడం గారు తెలియని వాళ్ళు ఎవరుంటారండి ఈ స్టేట్లో? నువ్వు ఫారిన్ లో ఎంఎస్ చేసేవాడు కదా? అవును మేడం. లంగ్ క్యాన్సర్లో స్పెషలైజేషన్ చేశాను. అతని క్వాలిఫికేషన్ మనకు అవసరమా? ఎందుకురా అలా చిందులేస్తావు? పిలిచింది తను, అడగని. నీ గురించి వాకప్ చేశాను, అందుకే పిలిపించాను. ఎంబీబీఎస్ కాగానే మీ హాస్పిటల్లో జాబ్కి ట్రై చేశాను మేడం. కానీ ఇంతలో ఎంఎస్ సీట్ వస్తే వెళ్ళాను. ఇప్పుడు నిన్నెందుకు పిలిపించానో తెలుసా? అప్పుడు నువ్వు ట్రై చేశావు, ఇప్పుడు నీకు ఈ అవకాశాన్ని నేనే ఇస్తున్నాను. యాక్చువల్గా నేను ఎక్కడ జాబ్లో చేరదలుచుకోలేదు మేడం. విజిటింగ్ డాక్టర్గా ఉండాలనుకుంటున్నాను. చెప్పాడుగా అతను జాబ్ చేయడట, వెళ్ళమను. సాకేత్, అతన్ని పూర్తిగా చెప్పనివ్వరా? ఏం సంజయ్, మా హాస్పిటల్లో జాబ్ అవసరం లేదా నీకు? ఎందుకలా అనుకుంటున్నారు? నేను ఫస్ట్ ట్రై చేసిన హాస్పిటల్, ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే హాస్పిటల్. తప్పకుండా జాయిన్ అవుతాను. ఏంటి, జాయిన్ అవుతావా? ఏరా ప్రతిదానికి అలా అంటావేమిటి? ఏమిరా, నీకు అతనికి ఇంతకు ముందేమైనా శత్రుత్వం ఉందా? అదేం లేదు. మరైతే ఏం మాట్లాడకుండా కామ్గా ఉండు. చూడు సంజయ్, నువ్వు రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నేను మా సూపరింటెండెంట్కి ఫోన్ చేసి చెప్తాను. నాకు అతన్ని అపాయింట్ చేయడం ఇష్టం లేదు. ఏరా ఎందుకలా అంటున్నావు? నిన్నగాక మొన్న ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వచ్చాడు. ఏం అనుభవం ఉందని అపాయింట్ చేస్తారు? అంతగా క్యాన్సర్ స్పెషలిస్టులు కావాలంటే వేరే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని అపాయింట్ చేయండి.
నీకేం బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందనరా? నంబర్ 1 బిజినెస్ మెన్ అవార్డు వచ్చింది నీకు. వర్క్ అనేది తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ అవసరం గాని ఓల్డ్ అండ్ లేజీ కాదురా. నేను కాదంటున్నా. నేను కావాలంటున్నాను రా.